మళ్ళీ ఇలా సంబరాలు చేసుకోవాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాలి. మన గణేశాన్ని నిమజ్జనం చేసేసాం. హాయ్ ఫ్రెండ్స్, విగ్రహాన్ని మా ఊరు సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత మా కుర్రాళ్ళంతా కలిసి రచ్చ చేయడం మొదలు పెట్టేసాం. మేము ఇక్కడ రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే మా అమ్మ వాళ్ళు అక్కడ ట్రాక్ లో చిన్నపిల్లలతో కలిసి చిందిలేస్తున్నారు. విగ్రహం పందిరిలో ఉన్న రోజులు మేము ఎలా ఎంజాయ్ చేసామో తెలియదు, కానీ మా అమ్మ పెద్దమ్మ మాత్రం భలే ఎంజాయ్ చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం మాకు ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఉండేది. మా బద్రిగూడు భీమగూడ అయితే ఈ ఊరిగింపు మొత్తానికి హైలైట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఊపుతూ డాన్స్ చేస్తూ ఉన్నారు. అలా కుప్పగంతులు వేస్తూ ఉంటాం. అన్ని వాళ్ళు మమ్మల్ని పక్కకు తోసేసి ఎంతసేపు ఇలా చేస్తూ ఉంటారని చెప్పి ఒక 3 సాంగ్లు అయితే వేశారు. డాన్స్ మాత్రం అదరగొట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ మనం రంగంలో దిగేసాం. పక్కనే మా మాయవాళ్ళు పందిరుకున్న డెకరేషన్ మొత్తం లాక్కొని వచ్చేసి ఒక్కొక్కటి మెడలో పూలదండలా వేసేసుకున్నాం. ఈ ఊరిగింపులు మేమే కాదు, మాతో పాటు మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్స్ చాలానే ఉన్నాయి, కాకపోతే ఈ వీడియోలో అప్లోడ్ చేయలేదు. ఈ వీడియో కింద 100 కామెంట్లు వచ్చినట్లయితే అవన్నీ కలిపి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు జై గణేష్ అని కామెంట్ చేసేయండి. విగ్రహాన్ని 12 గంటల లోపు నిమజ్జనం చేసేయాలి. ఎలా వదిలేస్తే వీళ్ళు తెల్లారులు డాన్స్ చేసేలా ఉన్నారని చెప్పి లేట్ అయిపోతుందని బీచ్ కి తీసుకొచ్చి మన గణేశాన్ని నిమజ్జనం చేసేసాం. ఈసారి జై గణేష్ సిరీస్ కి ఎలా సపోర్ట్ చేశారు, ఈసారి బాల గణేష్ సిరీస్ కి దానికన్నా రెట్టింపు సపోర్ట్ చూపించారు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.